సో ఇది అప్లికేషన్. మనం టెస్ట్ చేయాలనుకున్న వెబ్ పేజ్ ఇది. ఓకేనా? వెబ్ పేజ్ టెస్ట్ చేస్తున్నాం. రైట్. ఇక్కడ సో ఈ బటన్ మీద క్లిక్ చేద్దాం అనుకుంటున్నా. దీనికి ఇది సేమ్ పేజ్లో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నాకు వచ్చేస్తుంది. ఐడి అలర్ట్ బటన్ ఉంది. ఓకేనా? సో వెబ్ ఎలిమెంట్. ఓకే, అలర్ట్ బటన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత చూడండి, నేను దీని మీద క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఈ బటన్ వచ్చింది. ఈ బటన్ని డైరెక్ట్గా దీన్ని ఎక్స్పాత్ ఫైండ్ అవుట్ చేసి చేద్దామంటే మీకు రాదు. అర్థమైందా? ఏం చేద్దామంటే రాదు అది. ఎందుకంటే అది సపరేట్ విండో. అర్థమైందా? ఇది సపరేట్ సెక్షన్. వీటిని ఈ సెక్షన్ ఏమంటారంటే అలర్ట్ అంటారు. సో అలర్ట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మీద పనిచేయాలంటే చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఏం చేస్తాం? ఎలిమెంట్ని ఫైండ్ చేయడం ఇదంతా అవసరమా? లేదు. ఏం చేస్తామంటే ఇది సపరేట్ సెక్షన్. సెలీనియం ముందు ప్రాబ్లం మనకు అర్థం కావాలి. సెలీనియము ఈ పేజీలో ఉన్నటువంటి ఇది మాత్రమే దానికి తెలిసినటువంటి సెక్షన్. ఎంతవరకు అయితే ఓపెన్ అయి ఉందో అంతవరకు మాత్రమే ఇట్స్ ఓన్ సెషన్ అంటారు. అంటే దాని ఓన్ రూమ్. ఈ రూమ్ కాకుండా ఈ కొత్త రూమ్లు వచ్చినాయి అనుకోండి, ఇదేంటి సపరేట్ రూమ్. రైట్. ఇది చూడండి, ఒక్కోసారి ఇట్లా క్లిక్ చేసినప్పుడు అలర్ట్స్ కొన్ని ఒక 5 సెకండ్స్ తర్వాత ఎప్పుడు వస్తాయి. సపరేట్ విండో వస్తుంది. ఇంకా రాలా. సో చూడండి, ఇది ఇట్లా సపరేట్గా వస్తాయి. వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తామంటే చాలా సింపుల్గా, అది సపరేట్ రూమ్ కాబట్టి డ్రైవర్ డాట్ ఆ పర్టికులర్ రూమ్లోకి స్విచ్ కావాలి మనం. డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్. ఓకే. అలర్ట్ అంటే ఏదైతే అలర్ట్ ఓపెన్ అయి ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ క్లిక్ చేశా, ఇది ఓపెన్ అయ్యి ఉంది అలర్ట్. సో ఈ అలర్ట్లో పాజిటివ్ అంటే ఓకే, ఇట్లా ఉంటుంది కదా. ఈ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలనుకోండి, నేను ఎలిమెంట్ని ఫైండ్ చేయడం అంతా ఏమీ లేదు. డైరెక్ట్గా యాక్సెప్ట్ కొడితే ఆ బటన్ మీద క్లిక్ అయిపోయింది. ఓకేనా? క్లియర్. అలర్ట్లో ఈ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ఈ అలర్ట్లోకి స్విచ్ కావాలి. మీరు ఇది మీ ఓన్ విండో, మీరు ఓపెన్ చేసిన సెషన్. కానీ ఇంకో రూమ్లోకి మీరు వెళ్ళాలంటే ఆ రూమ్లోకి మీరు వెళ్ళాలి కదా, స్విచ్ కావాలి. మీ ఇంట్లో 2 రూమ్లు ఉన్నాయి. మీరు కరెంట్ ఒక రూమ్లో ఉన్నారు. ఇంకో రూమ్లోకి వెళ్ళాలంటే యూనిట్ టు స్విచ్ టు దట్ పర్టికులర్ రూమ్. అవునా? అట్లానే అలర్ట్స్ కూడా డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్ అని చెప్పిన తర్వాత అప్పుడు దాంట్లో ఉండే బటన్స్
ఓకే ఓకే మీద అంటే పాజిటివ్ బటన్ మీద క్లిక్ చేయాలి, పాజిటివ్, రైట్. అంటే ఏంటి, ఫంక్షన్ పేరు యాక్సెప్ట్. ఓకే, అట్లా కాదు. నేను ఇప్పుడు క్యాన్సిల్ మీద క్లిక్ చేద్దాం అనుకుంటా, ఓకే కాదు, క్యాన్సిల్ మీద క్లిక్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడేంటి, డ్రైవర్ డాట్ స్విచ్ టు క్యాన్సిల్కి ఏంటి, డిస్మిస్ అని ఉంటుంది. ఓకేనా, గాట్ ఇట్. ఓకే బటన్ మీద కొట్టాలంటే యాక్సెప్ట్, క్యాన్సిల్ మీద కొట్టాలంటే డిస్మిస్, అంటే నెగిటివ్ సైడ్ మీద. ఓకేనా, ఓకే. సో ఇక్కడ సమ్ టైమ్స్ యూ వాంట్ టు రీడ్ దిస్ మెసేజ్. డూ యూ వాంట్, డూ యూ కన్ఫర్మ్ దిస్ యాక్షన్, ఆర్ ఆర్ యూ వాంట్ టు క్యాన్సిల్ ద టికెట్స్. ఇట్లా మెసేజ్ ఏదైనా వచ్చింది మీ అలర్ట్లో. నేను దీని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఈ అలర్ట్లో ఇక్కడ మెసేజ్ వచ్చింది, డూ యూ వాంట్ టు క్యాన్సిల్ ద టికెట్, ఇట్లా. ఆ మెసేజ్ని రీడ్ చేయాలనుకోండి, అప్పుడేం చేస్తారు, ముందు స్విచ్ టు, యూనిట్ టు స్విచ్ టు అలర్ట్. అలర్ట్లో గెట్ టెక్స్ట్. మీరు ఈ అలర్ట్లో ఈ టెక్స్ట్ కావాలి అంటే ఫంక్షన్ ఏమేంటి, అలర్ట్ గెట్ టెక్స్ట్. ఓకే, ఇది సమ్ టైమ్స్ ఇక్కడ ఇది వేరే వెరైటీ, రైట్. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది మీ అలర్ట్లో, ఈజ్ ఆస్కింగ్ సమ్ ఇన్పుట్ ఫ్రమ్ యూ. మరి టెక్స్ట్ బాక్స్ని హ్యాండిల్ చేయాలంటే మీరు ఈ ఎక్స్పాత్లు ఇవన్నీ చేస్తారా? లేదు. ఏం చేస్తారు, చాలా సింపుల్. టెక్స్ట్ ఎంటర్ చేయడానికి నార్మల్ ఫంక్షన్ ఏంటి, టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఫంక్షన్ ఏంటి? ఉం? తెలీదా? Send please. సెండ్ కీస్. సో ఇది అర్థమైందా, దిస్ హౌ. ఏదో ఒకటి ఇక్కడ ఎంటర్ చేయాలనుకో, ఎలిమెంట్ ఫైండ్ చేయడం ఏమి లేవు, డైరెక్ట్గా సెండ్ కీస్ అంటే డైరెక్ట్గా ఆ అలర్ట్లో ఆ టెక్స్ట్ ఎంటర్ ఎంటర్ అయిపోయింది. ఓకేనా, టెక్స్ట్ బాక్స్ ఏదైనా ఉంటే ఆ అలర్ట్లో టెక్స్ట్ ఎంటర్ అయింది. ఓకేనా, వీటిని జావా స్క్రిప్ట్ బేస్డ్ అలర్ట్స్ అంటారు. ఓకేనా, ఈ అలర్ట్స్ని హ్యాండిల్ చేయడం చాలా సింపుల్. ఓకే, నేను ఏదైనా ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి, ఏంటి ఫంక్షను చెప్పండి. అలర్ట్స్లో ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి నేను. వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్, దిస్ ఈస్ ద అలర్ట్, ఐ వాంట్ టు క్లిక్ ఆన్ ద ఓకే బటన్, వాట్ షుడ్ ఐ డూ? Accept. జస్ట్ యాక్సెప్ట్ అంటే రాదమ్మా, చెప్పండి. Private dot switch to ఉమ్, ఆ, alerts dot accept. ఉమ్. ముందు ఈ లైన్, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, డ్రైవర్ స్విచ్ టు అలర్ట్. ఎందుకంటే సెలీనియము ఇది మాత్రమే, ఈ కనిపిస్తున్న బ్రౌజర్ మాత్రమే దానికి తెలిసినది. ఇక ఆ తర్వాత మీరు బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మీరు యాక్షన్ పెర్ఫామ్ చేసినప్పుడు వేరే వేరే విండోస్ వచ్చినా, వేరే అలర్ట్స్ వచ్చినా, వేరే సెక్షన్స్ వచ్చినా సెలీనియంకి తెలియదు. సింపుల్గా దానిది నో సచ్ ఎలిమెంట్ అనిద్ది. అర్థమైందా? సో అట్లా కాకుండా మీకు ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ బట్టి, ఆహా ఇది అలర్టా, ఓకే, సపరేట్గా ఇట్లా బాక్స్ లాగా వచ్చేసింది, దాంట్లో ఏదో మెసేజ్లు బటన్లు ఉన్నాయి, ఓకే క్యాన్సిల్, లేకపోతే నో, ఎస్, ఇట్లా కన్ఫర్మేషన్ ఉంటే దాన్ని అలర్ట్స్ అనాలి. సో యూ నీడ్ టు స్విచ్ టు దట్ పర్టికులర్ అలర్ట్. ఆ తర్వాత మాత్రమే ఓకే బటన్ అనుకోండి యాక్సెప్ట్, నో బటన్ అనుకోండి, లేకపోతే క్యాన్సిల్ బటన్ అనుకోండి డిస్మిస్. లేదు ఇక్కడ ఉన్న మెసేజ్ రీడ్ చేయమన్నాడు అనుకోండి మిమ్మల్ని, ఏంటి, ఆర్ యూ క్యాన్సిలింగ్ ద టికెట్, ఎస్, అటువంటి మెసేజ్ గెట్ టెక్స్ట్. టెక్స్ట్ బాక్స్ ఉంది అలర్ట్లో, టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి, టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి? Uh, సో Private dot switch to
సెండ్ Send keys. సెండ్ కీ సార్. సెండ్ కీస్ చేయాలి. టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే సెండ్ కీస్. ఓకేనా? డ్రైవర్, స్విచ్ టు, అలర్ట్, సెండ్ కీస్. క్లియర్? సో ఇది ఇది ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ ట్రై చేయండి మీరు. రైట్. ఈ డెమోస్ డాట్ అలర్ట్లోకి వెళ్ళి ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలర్ట్ వచ్చింది. అలర్ట్ చేయాలంటే ఏం చేయాలి? క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్ ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇది ఎగ్జాంపుల్. ఏమైంది? అలర్ట్ వచ్చేసింది. క్లిక్ కూడా చేసి వెళ్ళిపోయింది. చూసారా? గమనించారా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అప్లికేషన్ లోడ్ అయింది. లోడ్ అయిన వెంటనే క్లిక్ మీద చేసింది, అలర్ట్ వచ్చింది, దాని మీద క్లిక్ చేసింది, వెళ్ళిపోయింది. టెస్ట్ కేసు పాస్డ్. ఓకేనా? సో అది. సో ఈ టెస్ట్ కేసు దీంట్లో ఇంకా నంబర్ అదర్ సినారీస్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ ఒకటే చెప్పా. మీరు దీన్ని దీన్ని కూడా ట్రై చేయండి. ఓకే. సో నేను నాలుగు ఆప్షన్ చాలా సింపుల్. ఓకే మీద క్లిక్ చేయాలంటే యాక్సెప్ట్, క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలంటే డిస్మిస్, ఏదన్నా గెట్ టెక్స్ట్ చేయాలంటే గెట్ టెక్స్ట్, ఏదన్నా టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే అలర్ట్ బాక్స్లో సెండ్ సెండ్ కీస్. కీస్. ఇంతే. ఓకే. గాట్ ఇట్. వెరీ సింపుల్ అలర్ట్స్ని హ్యాండిల్ చేయడం. ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లం స్టేట్మెంట్. ఇది కూడా సపరేట్ సెక్షన్ గురించే. అర్థమైందా? ఇప్పుడు ఇది ఉంది. లేకపోతే మీకు ఇంకోటి చెప్తా. ఇది రియల్ టైం మనవి. డాడీ So we are discussing about switch to Windows. This time I'm discussing about switch to Windows. ఓకే. సో ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇంప్లిసిట్ వెయిట్ కూడా పెట్టాను బై డిఫాల్ట్గా. ఏంటి మన అప్లికేషను? నేను సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ని టెస్ట్ చేస్తున్నా. రైట్. ఇది చేశాను, బాగానే ఉంది. దేర్ ఈజ్ వన్ వెబ్ ఎలిమెంట్. వాచ్ అంటేమో ఆల్రెడీ ఇది రాసున్నాను కాబట్టి వెబ్ ఎలిమెంట్ని మీరు ఫైండ్ చేస్తున్నారు. వాచ్ సో దీని ఎక్స్పాత్ ఏంటంటే ఇట్లా. దీని ఎక్స్పాత్ కావాలన్నాను నేను. ఏం చేశాను?
మీరు ఇది రాసుకోవచ్చు కదా. టెక్స్ట్, బేస్డ్ ఆన్ ద టెక్స్ట్. ఎక్స్పాత్లు పోతే మీకు ఏమి రానట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి. ఈ టెక్స్టులు రాసేటప్పుడు ఏం చెప్పాను, కాపీ పేస్ట్ చేయండి అని చెప్పా. ఎందుకంటే చూడండి, ఈ కాపీ పేస్ట్లో ఎన్ని స్పేస్లు ఉన్నాయో చూసారా. ఫ్రంట్ చాలా స్పేస్ ఉంది, ఆ తర్వాత కూడా చాలా స్పేస్ ఉంది. అందుకని ఆ స్పేస్లు అన్నీ రావాలంటే కాపీ పేస్ట్లు చేసుకోవాలి. లేదు అంటే ఇట్లా నార్మలైజ్ స్పేస్ ఇది వాడారనుకోండి, ఏం చేస్తుంది అది. ఈ నార్మలైజ్ స్పేస్ అనే ఫంక్షన్ వాడితే ఇట్ జస్ట్ లైక్ టెక్స్ట్ బాక్స్ లాగా, టెక్స్ట్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇది ఏం చేస్తుందంటే స్పేసెస్ని ట్రిమ్ చేస్తుంది. అర్థమైందా. వెనక ముందు ఉన్న స్పేసెస్ని అన్నింటినీ ట్రిమ్ చేసి ఆ వాచ్ అండ్ డిమాండ్ అనేది కనిపిస్తుందా లేదా అదొక్కటి మాత్రమే ఫోకస్ పెడుతుంది. ఇక్కడ చూస్తే స్పేస్లు ఉన్నాయి. ఒక స్పేస్ మిస్ అయినా కూడా అది ఎలిమెంట్ని ఫైండ్ చేయలేదు. అందుకని మనం ఏం చేసామంటే నార్మలైజ్ స్పేస్ అనే ఫంక్షన్ని వాడాం టెక్స్ట్కి ముందు. వాడితే అది ఏం చేస్తుంది అంటే స్పేసెస్ని, ఈ టెక్స్ట్లో ఏదైనా స్పేసెస్ ఉంటే వాటిని ట్రిమ్ చేసేసిద్ది. ట్రిమ్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేసిద్ది అనమాట. సో ఆ ఎలిమెంట్ని ఫైండ్ చేశా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇది ఏం జరిగింది. వాచ్ అండ్ డెమోని క్లిక్ చేశా. ఇప్పుడు వాచ్ అండ్ డెమో క్లిక్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఇట్లా వచ్చేసింది ఫామ్. వేరే ఏంది రాలే. వాచ్ అండ్ డెమో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే వేరే ఇది వచ్చింది. సో దీనికి యొక్క ఎక్స్పాతో టెక్స్టో ఏదో ఒకటి రాసుకోవాలి. ఉం? ఈ ఎలిమెంట్లో నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలి. సింపుల్గా నేమ్ అనేది యూజర్ నేమ్ ఫస్ట్ అనేది ఉంది. సో దీన్ని కూడా ఒక ఎలిమెంట్ కాబట్టి యూజర్ నేమ్, ఓకే, ఎక్స్పాత్ కాకుండా నేమ్తో చేస్తున్నాను. ఏముంది, యూజర్ ఫస్ట్ నేమ్ ఉంది, దాంట్లో నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఓకేనా. ప్రాక్టీస్ చేస్తే వచ్చింది, లేకపోతే రాదు. దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. సెకండ్ కీస్లో అని ఎంటర్ చేశారు. ఓకే, ఇది మీరు టెక్స్ట్ అండి. ఇది మీరు స్క్రిప్ట్ నార్మల్గా అయితే. ఓకేనా. అంతే కదా, సింపుల్ కదా. ఏమన్నా కష్టం ఉందా. అప్లికేషన్ ఓపెన్ చేశారు, వాచ్ అండ్ డెమో మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత వేరే వేరే ఒక కొత్త పేజ్ ఓపెన్ అయింది. ఇది నేను ఒకటే చెప్పా, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సెలీనియం ఏదైతే మొదట్లో ఓపెన్ చేసి ఉందో ఆ పేజ్ వరకు మాత్రమే అది ఒక సెషన్గా కన్సిడర్ చేసిద్ది, లేకపోతే అది రూముగా కన్సిడర్ చేసిద్ది. ఆ రూమ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే అది పనిచేసిద్ది. ఇది సపరేట్ రూమ్, ఇది సపరేట్ విండో. దీన్ని సపరేట్ విండో అంటారు, విండో ఆర్ ట్యాబ్ అంటారు వీటిని. రైట్. ఇది ఇది ఓను, ఇది ఓపెన్ అయింది. ఆ తర్వాత ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇట్ ఓపెన్ అనదర్ ట్యాబ్ ఆర్ అనదర్ విండో. అది ప్రాబ్లం. చూద్దాం. కోడ్ అయితే సింపుల్గా రాశాను కదా. ఏమొచ్చింది, ప్రాబ్లం ఏమైంది ఇట్లా చేస్తే. @ టెస్ట్. రైట్. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్, లెట్స్ సి. అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇంకా లోడ్ అవుతుంది కాబట్టి ఇంత టైం తీసుకుంది. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ లోడ్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు చెప్పిన పని. ఇప్పుడు లోడ్ అయింది. వాచ్ అండ్ డెమో మీద క్లిక్ చేయాలి.
చేసిందా లేదా? నేను ఇంతవరకు చేయలే. ఎక్స్పర్ట్ ఏమన్నా మారిందా? ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయింది ఎందుకని? వాచ్ అండ్ డెమో మీద క్లిక్ చేయలేదు. ఇక్కడ నో సచ్ ఎలిమెంటా? ఎలిమెంట్. వాచ్ అండ్ డిమాండ్ అని రాశారు. వాచ్ అండ్ డిమాండా? డిమాండ్ అని రాశారు. ఓకే. ఎక్స్పర్ట్ తప్పు కాబట్టి ఓకే, దీన్ని కరెక్ట్ చేస్తే సరిపోతుంది. డెమో. అక్కడ స్పేస్లు ఉన్నాయి చూసారా, అందువలన ఎప్పుడు నేను కాపీ పేస్ట్ చేయమంటాను. ఈ స్పేస్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే సింపుల్గా ఈ ఫంక్షన్ వాడితే సరిపోయింది. నార్మలైజ్ స్పేస్ అనేది ఒక ఫంక్షన్ ఈక్వల్స్ టు వాచ్ డెమో. ఇప్పుడు ఇక్కడైతే ప్రాబ్లం రాదు. ఏం చేస్తున్నాము? ఈ రెండు ఎందుకు వచ్చినాయి మరి? సరే, ఏదో ఒకటి ఒకటి కామెంట్ చేస్తాను. సరేనా? ఇక్కడ ఎందుకు ఫైండ్ ఎలిమెంట్లో ప్రాబ్లం ఏంటి చూద్దాం, సరే చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కరెంట్ సెషన్లో ఉన్న దాని మీద ఎటువంటి ఇష్యూస్ రాకూడదు. కంప్లీట్గా పేజ్ లోడ్ కాలేదు కాబట్టి ఇంకా అది మ్యాక్సిమైజ్ అయింది. వాచ్ అండ్ డెమో మీద క్లిక్ చేసింది. ఎక్కడికి వచ్చి టెక్స్ట్ ఎంటర్ చేయాలి, ఇది దాని పని. ఓకేనా? చేస్తుందా లేదా చూద్దాం. అది వెయిటింగ్ పెట్టాం కాబట్టి 15 సెకండ్లు వెయిట్ చేసింది. ఇక్కడ ఏమంటుంది? నో సచ్ ఎలిమెంట్. ఎందుకంటే మీరు రాసిన ఎక్స్పాత్ కరెక్టే. ఐడి ఫస్ట్ నేమ్ ఉందా లేదా చూడండి. నేమ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ ఉందా లేదా ఇక్కడ? నేమ్ ఉంది. కానీ మీరు రాసిన ఎలిమెంట్ ఎక్స్పాత్లు అన్నీ కరెక్ట్ అయినా కూడా అది సింపుల్గా నో సచ్ ఎలిమెంట్ అంటుంది. ఏంటి రీజను? ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఏంటి? ఇది ఓపెన్ చేసింది, నువ్వు సెలీనియంతో ఓపెన్ చేసింది ఇది salesforce.in. ఈ పేజ్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్నైనా ఐడెంటిఫై చేసింది. కానీ ఇది సపరేట్ రూము, సపరేట్ ట్యాబ్, సపరేట్ విండో. ఈ సపరేట్ విండోలో ఉన్నదాన్ని ఇది ఫైండ్ అవుట్ చేయలేదు. ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్ని కూడా టచ్ చేయలేదు. అది చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి స్విచ్ కావాలి. అర్థమైందా? యూ నీడ్ టు స్విచ్ టు దట్ పర్టికులర్ విండో. అది కాన్సెప్ట్. అర్థమైందా? ప్రాబ్లం అర్థమైందా? సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది సపరేట్ విండోలోది, వేరే విండోలోది టెక్స్ట్ కోడ్. ఆ వేరే విండోలోకి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? డ్రైవర్
డాట్ స్విచ్ టు డాట్ విండో. అర్థమైందా? ఈ విండోలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? విండో నేమ్ అడుగుతుంది, ఆర్ హ్యాండిల్, నేమ్ ఆర్ హ్యాండిల్ అని అడుగుతుంది. సో ఏ ఇప్పుడు ఈ విండో యొక్క హ్యాండిల్ని ప్రొవైడ్ చేయాలి నేను. ఈ విండో హ్యాండిల్ ఉంది కదా, దీనికి ఒక హ్యాండిల్ ఉండిద్ది, దీనికి ఒక హ్యాండిల్ ఉండిద్ది. ఎవ్రీ విండో విల్ హ్యావ్ వన్ యూనిక్ హ్యాండిల్ ఐడి. అర్థమైందా? సో ఆ హ్యాండిల్ ఐడి పంపిస్తే అప్పుడు ఆ హ్యాండ్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిల్ 1 అనుకోండి, దాని ఐడి హ్యాండిల్ 1, అప్పుడు మాత్రమే ఈ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసిద్ది. అర్థమైందా? ఆ విండోలోకి స్విచ్ అయిన తర్వాత మాత్రమే అది ఆ విండోలో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్నైనా ఫైండ్ చేసిద్ది. సో ఫస్ట్ యూ నీడ్ టు స్విచ్ టు దట్ విండో, దెన్ యూ నీడ్ టు ఫైండ్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ పెర్ఫామ్. ఇంకా ఆ తర్వాత నార్మల్ కోడ్ ఇంకా నీకు తెలిసిందే. గాట్ ఇట్? సో ఎట్లా చేస్తాం ఈ హ్యాండిల్ ఐడి ఎట్లా? ఇప్పుడు దీనికి స్విచ్ కావాలంటే ఆ పర్టికులర్ విండో యొక్క హ్యాండిల్ ఐడి కావాలి. ఎవ్రీ విండో విల్ హ్యావ్ వన్ యూనిక్ హ్యాండిల్ ఐడి. అది మీకు కంటికి కనిపించదు. ఇక్కడ ఎక్కడైనా ఎతుకుతామని చూశారనుకో, ఇక్కడ ఏం ఉండదు హ్యాండిల్ ఐడి. అర్థమైందా? మరి ఎట్లా గెట్ చేస్తారు హ్యాండిల్ ఐడీస్? ఎట్లా చేస్తారంటే ఫస్ట్ పేజ్లోకి రాగానే, ఇది మీ పేజ్లోకి వచ్చేసారు, పేజ్లోకి రాగానే డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్ చేస్తారు. ఓకే, ఇదేం చేసిద్ది? కరెంట్ విండో హ్యాండిల్ ఇచ్చిద్ది. స్ట్రింగ్ విండో హ్యాండిల్ అనేది స్ట్రింగ్. ఓకేనా? కరెంట్ విండో హ్యాండిల్. ఓకే, ఇది కరెంట్ విండో హ్యాండిల్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఓపెన్ అయిన విండో హ్యాండిల్. మీరు క్లిక్ చేశారు, క్లిక్ చేసిన తర్వాత ఆ బటన్ మీద క్లిక్ చేశారు, బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వేరే విండో హ్యాండిల్ వచ్చింది, వేరే విండో ఓపెన్ అయింది కదా. అప్పుడు కూడా మీకు హ్యాండిల్స్ కావాలంటే ఏం చేస్తారు? ఈసారి హ్యాండిల్స్ అనాలి. హ్యాండిల్స్ విండో హ్యాండిల్స్. ఒకటి కావాలంటే కరెంట్ విండో హ్యాండిల్, గెట్ విండో హ్యాండిల్ అదా. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏం చేశాను చూడండి, మళ్ళా చెప్తున్నా. నేను ముందు ఇట్లా ఉన్నప్పుడు ఈ పేజ్ లోడ్ కాగానే ఒక హ్యాండిల్ తీసుకున్నాడు. వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్ యూ యూజ్? గెట్ విండో హ్యాండిల్, రైట్? అది ఈ ఈ పర్టికులర్ విండో యొక్క హ్యాండిల్ వచ్చింది. తర్వాత క్లిక్ చేశారు, క్లిక్ చేసిన తర్వాత యూ గాట్ మల్టిపుల్ 1 and 2. సో ఆల్ మల్టిపుల్ విండో హ్యాండిల్స్ కావాలంటే గెట్ విండో హ్యాండిల్స్, గెట్ విండో హ్యాండిల్స్. ఓకేనా? మల్టిపుల్ విండోస్ కావాలంటే ఏం చేయాలి? గెట్ విండో హ్యాండిల్స్ కొట్టాలి. అప్పుడు మీకు మల్టిపుల్ విండో హ్యాండిల్స్ వస్తాయి. అప్పుడు ఆ మల్టిపుల్లో నుంచి నీకు ఏది విండో కావాలో అది అక్కడ ఎంటర్ చేయాలి. ఒక్క నిమిషం. ఛార్జింగ్ పోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను? విండో ఇది బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది ఈ స్టెప్ వరకు. తర్వాత వెంటనే నేను ఆ విండో యొక్క హ్యాండిల్ తెచ్చుకున్నా. హౌ ఐ గాట్? డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్. ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే నాకు విండో హ్యాండిల్ వచ్చింది, కరెంట్ విండో. ఆ తర్వాత దాంట్లో ఒక బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇంకో ట్యాబ్ వచ్చేసింది, ఇంకో విండో వచ్చేసింది కదా. సో ఐ వాంట్ టు గెట్ నవ్ సిచ్యువేషన్ ఏంటంటే నా దగ్గర మల్టిపుల్ విండోస్ ఉన్నాయి, విండో 1, విండో 2. నాకు ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆల్ విండో హ్యాండిల్స్ కావాలి. సో అందుకని నేను ఏం చేశాను? డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్స్ అన్నా.
సో విండో హ్యాండిల్, మల్టిపుల్ విండో హ్యాండిల్స్ వచ్చినాయి. ఇక్కడ వేర్ ఎందుకు పెట్టానంటే డేటా టైప్ అనేది ఏం వాడాలనేది సిస్టమ్ డిసైడ్ చేసుకునేది. సో వేర్ పెట్టినప్పుడు నాకు కన్ఫ్యూజ్ ఉంది, సింపుల్గా నేను వేర్ అని కీవర్డ్ పెడతా. చూడండి ఇక్కడ సెట్ వాడుతుంది, అర్థమైందా? లేదు, సెట్ ఆఫ్ స్ట్రింగ్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, ఇంపోర్ట్. లేదు మీకు డౌట్ ఉంటే ఏం చేయాలి, సిస్టమ్కి వదిలేసేయాలి. సిస్టమ్కి వదిలేయాలంటే వేర్ పెట్టేసుకోవాలి. డేటా టైప్స్, వెన్ యు ఆర్ నాట్ షూర్ వాట్ డేటా టైప్ షుడ్ యూస్, జస్ట్ యూజ్ వేర్ కీవర్డ్. ఓకే, సెట్ ఆఫ్ స్ట్రింగ్ ఇక్కడ వాడాల్సి. ఓకే, సో యూ గాట్ మల్టిపుల్ విండో హ్యాండిల్స్. ఇప్పుడు యూ నీడ్ టు స్విచ్ కదా, మల్టిపుల్ కలెక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫర్ హ్యాండిల్ ఇన్ హ్యాండిల్స్, అంతేనా? ఇదే కదా ఫర్ లూప్, దీనిలో పెట్టాలి కోడ్. ఇక్కడ ఇదే ఎట్లా చెప్తారు, ఇదే మీకు కావాల్సిన హ్యాండిల్ అని? స్విచ్ హ్యాండిల్ ఇక్కడ ఫస్ట్ విండో కావచ్చు, సెకండ్ విండో కావచ్చు కదా. హౌ డు యూ కంపేర్? ఇదే నాకు కావాల్సిన విండో హ్యాండిల్ అని ఎట్లా కంపేర్ చేస్తారు? ఎట్లా చేస్తారంటే చాలా సింపుల్. ఇక్కడ కరెంట్ విండో హ్యాండిల్ మీ దగ్గర ఉంది, ఫస్ట్ ఇనీషియల్గా ఓపెన్ అయింది, రైట్? ఇఫ్ హ్యాండిల్ అంటే మీకు వచ్చినటువంటి విండో ఈజ్ నాట్ ఈక్వల్స్ టు కరెంట్ విండో హ్యాండిల్, అంతే కదా. ఇది కరెంట్ విండో హ్యాండిల్ కాకపోతే పర్లేదు, ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు కరెంట్ విండో హ్యాండిల్, దెన్ వాట్ యు ఆర్ డూయింగ్? అప్పుడు మీరు ఆ విండోలోకి స్విచ్ చేస్తున్నారు, ఆ తర్వాత మీకు కావాల్సిన కోడ్ రాసేస్తున్నారు. అర్థమైందా? ఇది హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ విండోస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ విండోస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది కంపల్సరీగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతాడు, గ్యారంటీ 200%. ఎందుకంటే నార్మల్గా ఎలిమెంట్ని ఫైండ్ చేయడం కాదు ఇది. యూ నీడ్ టు స్విచ్ టు దట్ పర్టికులర్ విండో. అప్పుడు మాత్రమే వేరే విండోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మీరు ఫైండ్ చేయగలరు. లేకపోతే సింపుల్గా నో సచ్ ఎలిమెంట్ అనేది. నో సచ్ ఎలిమెంట్ అన్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ ఎక్స్పాత్ ఇష్యూ ఆర్ యువర్ లొకేటర్ స్ట్రాటజీ ఇష్యూ. ఇట్ ఈస్ ద ఇష్యూ బికాస్ దట్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ అనదర్ విండో. క్లియర్? సో దిస్ హౌ యూ నీడ్ టు స్విచ్ టు దట్ పర్టికులర్ విండో. సింపుల్గా ఒక సింపుల్ లైన్ స్టేట్మెంట్ ఏం చెప్పాలంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో అని చెప్తాం. అప్పుడు వాడు అడుగుతాడు హౌ డు యూ స్విచ్, యూ గాట్ మల్టిపుల్ విండోస్ కదా, సో ఏ విండోలకు, నాకు సెకండ్ విండోలో పోవాలంటాడు. ఎట్లా పోతారు? సో వాట్ యూ నీడ్ టు సే, యూ నీడ్ టు గెట్ ఆల్ విండో హ్యాండిల్స్, యూ నీడ్ టు ఇటరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ విండో హ్యాండిల్. ఓకే, ఫర్ లూప్ తిప్పుతున్నాము, ఫర్ లూప్ తిప్పేసి తర్వాత ఈ హ్యాండిల్ ఐడి ఈజ్ నాట్ యువర్ పేరెంట్ విండో. ఇది పేరెంట్ విండో అని పెట్టుకోండి, పేరెంట్ విండో హ్యాండిల్, కరెంట్ కాకుండా దాని పేరు. ఇనీషియల్ విండో కాకపోతే అది సెకండ్ విండో అని కదా. దిస్ హ్యాండిల్, వాట్ ఎవర్ ద హ్యాండిల్ ఐడి ఐ గాట్, నాకు రెండు హ్యాండిల్స్ వచ్చినాయి. రెండు హ్యాండిల్స్లో ఈ హ్యాండిల్ ఐడి నాది పేరెంట్ హ్యాండిల్ కాకపోతే అంటే రెండో హ్యాండిల్ అయింది, చైల్డ్ అని అయింది అన్నమాట. అప్పుడు స్విచ్ చెయ్యి అన్న. సో స్విచ్ చేసిన తర్వాత ఇంకా నా ఇష్టం, ఐ కెన్ ఫైండ్ ద ఎలిమెంట్, ఐ కెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్, రైట్?
సో ఇవాళ మీరు రాయాల్సిన టెస్ట్ కేసు ఏంటి? సేల్స్ ఫోర్స్ సైట్లోకి వెళ్ళి వాచ్ డెమో మీదకి వెళ్ళి మీరు ఈ డెమో కోసం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కొన్ని డీటెయిల్స్, ఇక్కడ ఈ నేమ్, ఇక్కడ ఈ నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకేనా? ఇది మీరు చేయాల్సిన టెస్ట్ కేసు. ఎట్లా చేస్తారో అది చేయండి. గాట్ ఇట్? చాలా సింపుల్ ఇది. ఇంతవరకు వెబ్ పేజ్ను ఓపెన్ చేశారు, దాంట్లో ఒక ఎలిమెంట్ ఉంది, దాని మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత హ్యాండిల్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు మల్టిపుల్ విండోస్ వచ్చినాయో ఆ టైంలో మీరు హ్యాండిల్స్ తెచ్చుకోవాలి. గెట్ విండో హ్యాండిల్స్. హ్యాండిల్స్ అన్నాను. హ్యాండిల్స్ అన్నప్పుడు మీకు మల్టిపుల్ విండోస్ వస్తాయి. మల్టిపుల్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఇటరేట్ చేయాలి, ఫర్ లూప్ తిప్పి. ఇది ఫర్ లూప్. ఓకే, హ్యాండిల్. ఈ హ్యాండిల్స్లో నుంచి రెండు వచ్చినాయి కదా, ఈ ఫర్ లూప్ 2 సార్లు తిరిగిద్ది. 5 వచ్చినాయి అనుకోండి, 5 సార్లు తిరిగిద్ది. అర్థమైందా? సో ఇది సింపుల్ ఫర్ లూప్ అన్నమాట. ఒక్కొక్క హ్యాండిల్, ఫస్ట్ హ్యాండిల్ చెక్ చేస్తుంది. ఈ హ్యాండిల్తో ఈక్వల్ అయిందా? ఈక్వల్ అయితే ఏమో లోపలికి వెళ్ళదు, ఈక్వల్ కాకపోతే అప్పుడు లోపలికి వెళ్ళిద్ది. అర్థమైందా? ఇది. సో ఇంతటితో ఇంకొకటి ఉంది, ఫ్రేమ్స్లో. ఆ ఎలిమెంట్ ఫ్రేమ్స్లో ఉంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి, అది ఒక్కటి కవర్ చేస్తే మనం కంప్లీట్ సెలీనియం, వీఆర్ డన్ విత్ కంప్లీట్ సెలీనియం. టుమారో మనం ఏం చేయొచ్చు? మీరు టెస్ట్ కేసులు రాస్తే ఫ్రేమ్ వర్క్ గురించి మాట్లాడతాము. టెస్ట్ కేసులు రాయకపోతే ఇంతే, నేనేం చేయలేను.